దసరా నవరాత్రి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రత్యేకతలేంటి? ఈసారి 2025 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ దసరా జరగబోతా ఉంది. సో ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం 9 రోజులు జరిగే ఉత్సవం ఈసారి 11 రోజులు జరుగుతూ ఉంది. అందువల్ల మనకు భక్తాదులు రావడము, అట్లాగే దర్శనానికి తీసుకున్న వాళ్ళ భక్తాదులు, అలాగే ఇక్కడ జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ ప్రత్యేకంగా ఎక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి అదే ప్రకారంగా ఏర్పాట్లు కూడా జిల్లాలో, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో, అలాగే విజయవాడ సిటీలో చేయడం జరుగుతుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వచ్చే భక్తాదులకి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా హోర్డింగ్ ఏరియాస్, అలాగే వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్, షేడ్స్, అట్లాగే సైన్ బోర్డ్స్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ప్రతి దగ్గర ప్రాపర్ నెంబర్ ఆఫ్ టీమ్ని డిప్లాయ్ చేసి వచ్చే వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా వాళ్ళు సాఫీగా, అలాగే ఒక మంచి భక్తిభావంతో దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దసరా నవరాత్రులలో సాధారణ క్యూ లైన్లో దర్శనం చేసుకునే వారికి ఎలాంటి ఆహారం అందించనున్నారు? విజయవాడ దసరా మెయిన్ ఈవెంట్. సో దీనికి ఈవెంట్స్ యాడ్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, విజయవాడ ఒక అమరావతికి ముఖధనం లాంటిది కాబట్టి ఇక్కడ ఈవెంట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి దసరా టైంలో ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అలాగే ఉత్సవాలు కావచ్చు, దసరా ఉత్సవాలు, అలాగే వైబ్రెంట్ విజయవాడ యాక్టివిటీస్ ఎన్ని జరిగినా కూడా అవన్నీ పార్ట్ ఆఫ్ దసరాగానే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మన మెన్ పవర్, అలాగే ప్రిపేర్నెస్, లా అండ్ ఆర్డర్, అలాగే సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవన్నీ గురించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈసారి దాదాపు 20 లక్షల మంది వచ్చే అంచనా ఉంది ఈ 11 రోజుల జిల్లాకి. అంత మందికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రాపర్ సూపర్విజన్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ సెక్టర్ ఆఫీసర్స్, అలాగే స్పెషల్ ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకుంటూ, సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏ ఈవెంట్లో కూడా ప్లేస్కి వెళ్ళినా కూడా ఒక మంచి అనుభూతితో వాళ్ళందరూ తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాము.